హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. ఈ ఆగస్ట్ నెలలో మహాలక్ష్మి రూ. 2500 పథకానికి సంబంధించి ఈ తేదీన ప్రారంభించబోతున్నారు. ఆ తేదీ ఏంటి, అర్హతలేంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ. 2500 చొప్పున సంవత్సరానికి మొత్తం రూ. 30,000 అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. దానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, అలాగే బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే డబ్బులు త్వరగా జమ అయ్యే అవకాశం ఎక్కువ. ప్రభుత్వం ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టి ఎంతమంది అర్హులు, ఎంతమంది అనర్హులు అనే వివరాలు సేకరిస్తుంది. ఈ పథకానికి అవసరమైన నిధుల కోసం 150 కోట్ల వరకు సేకరణ జరుగుతుంది. పూర్వం అన్ని కులాలకు ఇవ్వాలని అనుకున్నాం, ఇప్పుడు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వర్తించనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి పథకం ప్రారంభం కావచ్చని తాజా సమాచారం. కాబట్టి ప్రతి మహిళ తప్పనిసరిగా కావలసిన పత్రాలు రెడీ చేసుకొని అకౌంట్ వివరాలు సరి చూసుకోవాలి. డబ్బులు వచ్చే అవకాశం ఉన్నందున మీకు తెలిసిన వారికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్ చేసుకోండి. తద్వారా అన్ని అప్డేట్స్ మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.